పేపర్లో అంతా ఆర్భాటం ఏది సుందరం అని పట్టణ సుందరీకరణ గురించి రాయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీని అన్ని సమస్యల నుంచి అధిగమించే విధంగా ఆదర్శ మున్సిపాలిటీ చేయాలి. ఇక్కడ తాగునీటి సమస్య గాని, మురుగు కాలువల యొక్క సమస్యలు గాని, శుభ్రత గాని, రోడ్ల సుందరీకరణ గాని అనేక అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. 9 నెలల్లో ఏమీ చెయ్యలేదు. 9 నెలల్లో ఓన్లీ ప్రచార ఆర్భాటం అనే విధంగా సాక్షి పేపర్లో రాయడం జరిగింది. వీళ్ళకి సాక్షి పేపర్లో రాసే వాళ్ళ జర్నలిస్ట్ దగ్గర నుంచి సబ్ ఎడిటర్, ఎడిటరు, ఎడిషన్ ఇన్ఛార్జీలు లేదా మేనేజింగ్ డైరెక్టర్ల వరకు కనీసం బుద్ధిని గాని లేదా ఇంకిత జ్ఞానం అనేది గాని ఏమైనా ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. 9 నెలలైనా పూర్తి కాలేదు అని చెప్పేసి రాయడం జరిగింది. ఇక్కడ కింద 3 ఫోటోలు వేసినారు. మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఒకడు, తర్వాత వాళ్ళ వైసీపీ ఇతర నాయకుల దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ఇద్దరు. ప్రజల దగ్గరికి వెళ్లి అడిగితే ఖచ్చితంగా వీళ్ళని చెప్పులతో కొడతారనే సత్యాన్ని గ్రహించి ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గత 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం జరిగింది. మడకశిర మున్సిపాలిటీ కనీసం ఒక్క బోరు కూడా వేయలేకపోయినారు. తాగునీటి సమస్య ఇతర నియోజకవర్గాల్లో, ఇతర మున్సిపాలిటీల్లో కన్నా అత్యధికంగా తాగునీటి సమస్య ఉన్నటువంటి మున్సిపాలిటీ మడకశిర మున్సిపాలిటీ. ఎంత అధ్వానం అంటే, అంబేద్కర్ గారి విగ్రహం వెనక రోడ్డుకు అడ్డంగా ఒక వాగు మాదిరి ప్రవహించేది. కనీస చర్యలు తీసుకోకుండా, కనీసం నీళ్లు రాకుండా చేయలేనటువంటి పరిస్థితి మీరు అందరూ చూసింటారు. మడకశిర ప్రజలకు తెలుసు. వంకలో వాటర్ ఏ రకంగా అయితే వస్తుందో మురుగునీరు రోడ్డుకు అడ్డంగా మొత్తం రోడ్డంతా ప్రవహించేది. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఇమీడియట్ గా వాటర్ సమస్యని తాత్కాలికంగా రోడ్డు మీదకి రాకుండా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారి విగ్రహం బ్యాక్ సైడ్ కిరాణా కొట్లు, చిన్న చిన్న కింద రోడ్డు మీద పట్టలు వేసుకుని కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఎన్టీఆర్ గారి విగ్రహం చుట్టూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. అక్కడ మున్సిపాలిటీ చెత్త స్టాక్ పాయింట్ ని పెట్టడం జరిగింది. గలీజ్గా ఉండేది. మేము అక్కడికి వెళ్లిన రోజే కమిషనర్ గారిని పిలిచి ఇప్పుడు అక్కడ లేదు. ఇంకొంచెం ముందుకు వస్తే రాజీవ్ గాంధీ సర్కిల్ 5 రోడ్లు సెంటర్ లో ట్రాన్స్ఫార్మర్, పెద్ద ట్రాన్స్ఫార్మర్ నడిబొడ్డున అదిగిన ప్రమాదం జరిగితే సగం మున్సిపాలిటీ ప్రమాదంలోకి వెళ్లిపోతుంది. అంటే అంత ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ నడి రోడ్డు మీద ఎటువంటి రక్షణ వలయం లేకుండా ఉంటే కనీసం దాన్ని మార్పించేటువంటి పరిస్థితి కూడా లేకుండా గెలిచిన వెంటనే అటుకి అధికారులను పిలుచుకొని చెప్పడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసి వచ్చే లోపు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండకూడదని నేను తిప్పేశామన్న లీడర్లందరూ పోయి చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దాదాపు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాల పైన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్. ఇంకొంచెం ముందుకు వస్తే ఎంఆర్ఓ గారి ఆఫీసు, పోలీస్ స్టేషన్ ముందు నడి రోడ్లో ట్రాన్స్ఫార్మర్. ఇవన్నీ ఈ 9 నెలల కాలంలో మేము చేసినటువంటి పనులు. 5 సంవత్సరాల్లో మీరేం చేశారు? తాగునీటి సమస్యకి ₹1 ఖర్చు పెట్టినారా? తాగునీటి సమస్యను అధిగమించే ప్రయత్నం చేసినారా? 5 సంవత్సరాల్లో దాదాపు జనరల్ ఫండ్స్ 40 లక్షలు ఖర్చు పెట్టి బోర్లు గాని, పైప్ లైన్లు గాని వేయించడం జరిగింది. మున్సిపాలిటీ ఈ 9 నెలల్లో అన్ని వార్డులు పర్యటించి చిన్న చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా టీ టైం విత్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ తో మొత్తం అన్ని వార్డులు తిరగడం జరిగింది. అసలు నైతిక బాధ్యత అనేది, మనస్సాక్షి అనేది ఏమైనా సాక్షికి ఉంటే 9 నెలల్లో ఇది పూర్తి కాలేదు. పిలవడం జరిగింది, టెండర్లు పిలవడం జరిగింది. ₹2,20,00,000 టెండర్లు పిలవడం జరిగింది. ఖచ్చితంగా త్వరలో పనులు ప్రారంభిస్తారు. సుందరీకరణ అద్భుతంగా చేయబోతా ఉన్నాం. 5 రోడ్లు, 5 ముఖద్వారాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మడకశిర అర్బన్ కి సమగ్ర వాటర్ సమస్య పరిష్కరించేందుకు దాదాపు 60 కోట్లతో అప్పుడు నిధులు తీసుకొచ్చి కొంతవరకు ప్రయత్నం చేస్తే 5 సంవత్సరాల్లో కనీసం వాటి మీద ఎటువంటి చర్యలు లేక పనులు పూర్తిగాక వదిలేస్తే 19 వరకు ఎంతైతే జరిగిందో అటు నుంచి వదిలేయడం జరిగింది. మళ్లీ ఇప్పుడు పెరిగిన రేట్లను బట్టి దాదాపు 86 కోట్ల వరకు నిధులు తీసుకురావడం జరిగింది. త్వరలో సప్లాన్ నిధుల ద్వారా మడకశిరలో ఎస్సీ కాలనీలు
పరిశుభ్రతలోకి తీసుకొస్తాం. అదేవిధంగా ఇంకా దరిద్రం ఏమంటే రిజర్వ్డ్ ఎమ్మెల్యే, రిజర్వ్డ్ మున్సిపల్ చైర్మన్, ఎస్సీ కాలనీ లేకపోతే నేను మొదటి రోజు ఆ కాలనీ లేకపోతే నేను దళిత నాయకుడిగా, ఎంఆర్పీఎస్ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో అనేక ఎస్సీ కాలనీలను పర్యటించడం జరిగింది. నా జీవితంలో అంత అధ్వానమైనటువంటి ఎస్సీ కాలనీ నేను ఎప్పుడు చూడలేదు. అసలు మాట్లాడే ముందు, రాసే ముందు 5 సంవత్సరాలు మనం ఏ కోడిగుడ్డు మీద ఈకల పీకాం అనేది గ్రహించకుండా చెత్త పేపర్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం వార్తలు రాస్తే, వాటర్ వర్క్ కి దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టాం, జంగిల్ క్లియరెన్స్. వాటర్ వర్క్ కి దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టాం, జంగిల్ క్లియరెన్స్. కాలనీ లేకపోతే రోడ్లకు ఇరువైపులా అడవుల్ని తలపించే విధంగా ఊరి సెంటర్లలో పెద్ద పెద్ద చెట్లు, ప్రైవేట్ స్థలాల్లో అయితే ఓనర్లకి ఇన్ఫార్మ్ చేసి కొట్టుకోండి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వ స్థలాలు అయితే ప్రభుత్వ నిధులతో జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా అత్యవసరమైన చోట దాదాపు 30 లక్షలు, ఈ 9 నెలల్లో 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. 5 సంవత్సరాల్లో మడకసిర అర్బనే కాకుండా, మున్సిపాలిటీనే కాకుండా 5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా 1 కిలోమీటర్ సీసీ రోడ్లు వేసినటువంటి దాఖలాలు లేవు. రోడ్లు బూడ్చినటువంటి సందర్భాలు లేవు. గుంతల రోడ్లు, అధ్వానమైనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో మనం ఏం చేశామనేది గ్రహించకుండా పేపర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం రాస్తే భరించేంత ఓపిక, శక్తి రెండు మాకు లేవు. ఇతను వచ్చేసి మాజీ ఎమ్మెల్యే డ్రైవర్. ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, ఈ 9 నెలల్లో మేము ఏం చేశాం, 5 సంవత్సరాల్లో మీరేం చేశారని. లేదా ఇతని యజమానికి పిలుస్తా ఉన్నా నేను, ధను అనే అతని డ్రైవర్ అంట, పలమనేరు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారికి. నేను చెప్తాను ఇతనికి, లేదా సాక్షి రాసినోడికి గాని, ఈ 9 నెలల్లో ఓన్లీ అర్బన్ లో మున్సిపాలిటీలో మేము చేసిన పనుల మీద నేను చర్చకు వచ్చే సిద్ధం. అంబేద్కర్ సర్కిలా, రాజీవ్ గాంధీ సర్కిలా, లేదా పూలే సర్కిలా, ఏ సర్కిల్ అయినా నేను రావడానికి సిద్ధం. లేదా మీ ఇంటి ముందు చర్చ పెట్టినా, పలమనేరు తిప్పేస్వామి అనే మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందర చర్చ పెట్టినా, ఈ 9 నెలల్లో మేమేం చేశామనేది బహిరంగ చర్చకు రావడానికి నేను సిద్ధం. 5 సంవత్సరాల్లో ఏం చేశామనే దాని మీద చర్చకొచ్చే దమ్ముందా నేను ప్రశ్నిస్తా ఉన్నా. 5 సంవత్సరాల అసమర్థత, అవినీతి పాలన గురించి రాసేటువంటి దమ్ము సాక్షికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, మడకసిర అర్బన్ మున్సిపాలిటీకి చేసినటువంటి అభివృద్ధి ఏందో, మీరు ఖర్చు పెట్టిన లెక్కలేందో, దేనికి ఎంత ఖర్చు పెట్టారో బహిరంగ చర్చకు వస్తారా? ఇంత దారుణమైనటువంటి అసమర్థ పాలన మీరు చేసి 9 నెలల పాలనని, 9 నెలల్లో నేనేం చేశామో, మేమేం చేశామో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సాక్షి లేదా మీ యాజమాన్యానికి, మీ పార్టీ యాజమాన్యానికి చెప్పే దమ్ము మాకుంది. బహిరంగ చర్చకు మీరు వస్తారా? లేదా రిపోర్టర్లు మీరు వస్తారా? లేదా మేమొద్దు, ప్రజల్లేకపోండి. 5 సంవత్సరాల్లో కనీసం దళిత ఎమ్మెల్యేగా దళిత కాలనీలో అడుగుపెట్టాడా? వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడా? నేను ఇప్పటికి 3 సార్లు పోయిన ఎస్సీ కాలనీ, అన్ని వార్డులు తిరిగిన. నీటి సమస్య రాకుండా కొత్త బోర్లు లేపించి, పైప్ లైన్ లేపించి నీటి సమస్య రాకుండా యుద్ధం చేసేంత పనిచేస్తాను. ఈ వేసవిలో సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి మడకసిర నియోజకవర్గం నీటి సమస్య రాకూడదని చెప్పి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 120-130 బోర్లు, మోటార్లు, పైప్ లైన్లు, ఎక్కడ నీటి సమస్యని వాట్సాప్ లో పెట్టిన ఇమ్మీడియట్లీ స్పందించి పనిచేస్తా ఉన్నాం. ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేసేటువంటి వాళ్ళం. ప్రజలిచ్చిన అధికారాన్ని అవినీతి కోసమో, ఆస్తులు పెంచుకోవడం కోసమో, అధికార దర్పం కోసమో, దర్పాన్ని వ్యవహరించే విధంగా మీ మాజీ ఎమ్మెల్యేలు చేసినట్టు విధంగా చేసేటువంటి వాళ్ళు కాదని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను మరొక్కసారి చెప్తాను సాక్షి, అసలు మీకు మనస్సాక్షి ఉందా? ఇది ఒక చెత్త పేపరు, ఇది ఒక దరిద్రమైన పేపరు. అవాస్తవాల్ని ప్రజల్ని నమ్మించేటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాల్ని ప్రజలకు తెలియకుండా గొప్పలు కోసం ఈ కరపత్రం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రం, ఇది మనిషి జోబులో పెట్టుకోవడం చెప్పి చెప్తాను. మీరు రాసేటువంటి తప్పుడు వార్తలు, ఈ నియోజకవర్గంలో తప్పుడు కూతలు రాసేటువంటి సాక్షి రిపోర్టర్లు వెదవల, సన్నాసుల. కళ్ళున్నాయా? కళ్ళు లేవా? కనిపించడం లేదా? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారు? మీ ఎమ్మెల్యే ఏం పీకారు? మీ మున్సిపల్ చైర్మన్ ఏం చేశారు? కనీసం తాగునీటికి 1 రూపాయి ఖర్చు పెట్టారా? ఏ వార్డులోనే 1 రూపాయి? కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడే, 1 రూపాయి. సిగ్గుందా? మానవ జన్మేనా మీది? అబద్దాలు, అసత్యాలు రాస్తే చేతులు కట్టుకొని ఉంటామనుకుంటే పొరపాటు. చేతులతో చూపించే రోజులు కూడా వస్తాయి. ఇష్టానుసారం పేపర్ ఉంది కదా, రాస్తాము,
వాళ్ళ మొహాలు పడేస్తామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మీ మాజీ ఎమ్మెల్యే మాదిరి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు చేసేటువంటి రకంగా మేము ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేసేటువంటి వాళ్ళం. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళకు సేవ చేసేందుకు ఉపయోగించేటువంటి వాళ్ళం. ఇష్టానుసారం ప్రతి కాంట్రాక్ట్ విషయంలో ప్రతి విషయంలో అవినీతి అక్రమాలు దుర్మార్గాలు నియోజకవర్గంలోకి తిరగమని చెప్పండి. మీ మాజీ ఎమ్మెల్యేలని చెప్పులతో కొట్టకపోతే నన్ను అడగండి, చెప్పులతో కొట్టకపోతే నన్ను అడగండి. ఈ పేపర్లో ఫోటోలు వేసి రాసిన వెధవలు సన్నాసులు ఉదయం మున్సిపాలిటీలో సచివాలయ అధికారులని మున్సిపాలిటీ అధికారులని మా కౌన్సిలర్లని లీడర్లని స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటర్ సమస్య రాకుండా ఉండడం కోసం 2 రోజులు మొత్తం వార్డులన్నీ తిప్పినాం. ఏ సమస్య వచ్చినా మున్సిపాలిటీ అధికారులు పనిచేసే విధంగా వాటర్ సమస్య, ముఖ్యంగా వాటర్ సమస్య ఏది రాకోకుండా చూసుకునేందుకు. అయినా సరే ఇంకా మీరు చేసిన దరిద్రాలు మీ చేతగాంతనంతో ఇంకా అక్కడక్కడ వాటర్ సమస్యలు వస్తున్నాయి. ఖచ్చితంగా 6 నెలల్లో అధిగమించుతాం. ఇంటింటి కొలాయి పని ప్రభుత్వ లక్ష్యం, అది కూడా చేసి చూపిస్తాం. మీ చేతగాంతనానికి, మీ దద్దమ్మతనానికి, మీ అవినీతి దుర్మార్గ నీచ నికృష్టమైనటువంటి మీ పరిపాలనకి మమ్మల్ని బాధ్యులు చేస్తామంటే చూస్తూ ఊరుకునే రకంగా వార్డులన్నీ తిప్పినాం. ఏ సమస్య వచ్చినా మున్సిపాలిటీ అధికారులు పనిచేసే విధంగా వాటర్ సమస్య, ముఖ్యంగా వాటర్ సమస్య ఏది రాకోకుండా చూసుకునేందుకు. అయినా సరే ఇంకా మీరు చేసిన దరిద్రాలు మీ చేతగాంతనంతో ఇంకా అక్కడక్కడ వాటర్ సమస్యలు వస్తున్నాయి. ఖచ్చితంగా 6 నెలల్లో అధిగమించుతాం. ఇంటింటి కొలాయి పని ప్రభుత్వ లక్ష్యం, అది కూడా చేసి చూపిస్తాం. మీ చేతగాంతనానికి, మీ దద్దమ్మతనానికి, మీ అవినీతి దుర్మార్గ నీచ నికృష్టమైనటువంటి మీ పరిపాలనకి మమ్మల్ని బాధ్యులు చేస్తామంటే చూస్తూ ఊరుకునే రకంగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న మార్కెట్ యార్డ్ దగ్గర పైపులు కాలిపోయినాయి. దాదాపు కాంట్రాక్టర్కి 2 కోట్ల 3 కోట్ల నష్టం కలిగింది. అది అలా జరగడానికి మీ అవినీతి, మీ దౌర్జన్యం ఒక కారణం. ఆ రోజు అతను ఆ పనులు చేసుకుంటే ఈ రోజు నష్టం జరిగేది కాదు. 3 నెలల్లో పనులు పూర్తి చేసే విధంగా అప్పుడు చర్యలు ఉన్నా కూడా కేవలం కాసుల కోసం కకృతిపడి డబ్బుల కోసం వాళ్ళని బెదిరించి ఈ రోజు వాళ్ళకి నష్టం కలిగే విధంగా ఇండోర్ స్టేడియం గత మా ప్రభుత్వంలో తీసుకొచ్చి 80% పూర్తి చేస్తే 19కి ముందు 20%, 25% పనులు పూర్తి చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్ల మళ్లీ మేమే ఇప్పుడు పూర్తి చేసినాం. మొదటి వారంలో క్రీడా శాఖ మంత్రితో ఘనంగా ప్రారంభించబోతా ఉన్నాం. ఏదైనా మీరు చెప్పుకోవడానికి 5 సంవత్సరాల్లో మడకశిర మున్సిపాలిటీ గాని లేదా మడకశిర నియోజకవర్గంలో గాని ఎంతో మంది మహిళా తల్లులకి జీవనోపాధి కోసం గార్మెంట్ ఫ్యాక్టరీ గత మా ప్రభుత్వంలో తీసుకొచ్చి స్థలం కేటాయించి నిర్మాణం పూర్తి చేస్తే వాళ్ళని డబ్బులు అడిగి, ఆ యాజమాన్యాన్ని డబ్బులు అడిగితే వాళ్ళు 5 సంవత్సరాలు ప్రారంభించడమే వదిలేసి వెళ్ళిపోయారు. మళ్లీ మేము గెలిచిన నెలకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ వెళ్లి రిక్వెస్ట్ చేసుకుని మాకు డబ్బులొద్దు, ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా రాయితీలు రావాలంటే అవి కూడా మేము చేసి పెడతాం, మా అక్క చెల్లెలకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి బ్రతిమలాడి ఇప్పుడు పనులు పూర్తి చేసిన త్వరలో ప్రారంభోత్సవం చేస్తాం. ఇది మాకు మా నియోజకవర్గం పట్ల, ప్రజల పట్ల ఉన్నటువంటి జవాబుదారీతనం, మా చిత్తశుద్ధి. మీ చిత్తశుద్ధి ఏమొచ్చింది? మీ చిత్తశుద్ధి ఏమొచ్చింది? తాగునీటి బోరు వేయడానికి కూడా డబ్బులు అడిగి డబ్బులు తీసుకున్నటువంటి ఏ డైరీలో డిక్షనరీలో కూడా తిట్టడానికి మాటలు ఉండవు. తాగునీటి బోరు అడిగితే ప్రజలు వాటిని కూడా కమిషన్ 10,000, 20,000 ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చిన్న చిన్న వాటికి కూడా 20,000, 30,000 రూపాయలు చిన్న చిన్న వాటికి కూడా. ఏది ఇది అవినీతికి అనర్హం అనే మాట లేకుండా చివరికి పెళ్లిళ్లకు వెళ్లడానికి కూడా పెళ్లి కార్డులు ఇస్తే డీజిల్ కు డబ్బులు అడిగేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఎమ్మెల్యే గురించి రాస్తారా సాక్షి? రాస్తారా? నేను చెప్తా. రాస్తారా? నేను చెప్తా. మీ లీలలు, మీ భాగవతాలు నేను చెప్తా. రాస్తారా?